హాయ్ అండి. నా పేరు శృతి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ పేరు బేరముండి. దాన్ని మంచిగా రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలా క్లీన్ చేయడం వల్ల ఎటువంటి స్మెల్ అనేది రాదు ఫిష్ నుండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి అవి బాగా వేగాలి. వేగిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి అవి బాగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత దాకా. నేను మంచిగా ఆనియన్ సాటే అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత నేను కొంచెం పసుపు వేసి వేపుకున్నాను. తర్వాత టమాటా నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసేసాను. టమాటా వేసిన తర్వాత మనం బాగా కలుపుతూ ఉండాలి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యూజ్ అయ్యేంత దాకా బాగా స్టిర్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకూడదు అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం సపరేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను కారం పొడి, కొరియాండర్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మిగతాదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం చింతపండు పులుసు వేసాను అందులోకి. చింతపండు పులుసు వేసిన తర్వాత మనం లిడ్ పెట్టి బాగా మరగనియ్యాలి. మరిగిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకోవాలి. లైక్ పులుసుకు సరిపడా వాటర్. ఇంకా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా లైక్ టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ తక్కువ ఉంటే యూ కెన్ నాట్ సాల్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పులుసు ఇలా బాగా మరుగు రావాలి. సో అప్పుడే మనం ఫిష్ వేయడానికి రెడీ అన్నట్టు పులుసు. సో ఇప్పుడు మనం పసుపు, ఉప్పుతో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపని ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకొని ఆ పులుసులోకి వేసేయాలి. ఇలా అన్ని ఫిషెస్ అన్నీ వేసిన తర్వాత మనం గరిటెతో కాకుండా గిన్నెని అలా క్లాత్తో పట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి.
ఆ తర్వాత ఇంకా మనం అడ్జస్ట్ చేసేసుకొని ప్లేసింగ్ కరెక్ట్గా ఫిషెస్ అన్నీ మునిగాక పులుసులోకి మూత పెట్టేసేసి సిమ్మర్ పెట్టేసేయండి. నాకైతే ఈ బారముండి ఫిష్ అనేది ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోయిందండి. ఆ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా. సో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. పులుసు అనేది మనము లంచ్ కానీ డిన్నర్ కానీ తినడానికి ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ ముందే కుక్ చేసి పెట్టుకుంటే రుచి అనేది బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.